బైలింపూర్ బైలింపూర్ సర్పంచ్ కూడా ఏమన్నాడు వినండి. నేను ఊరికి ఈ విధంగా చేస్తా ఆ విధంగా చేస్తా అని చెప్పని అన్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఏ లొల్లు లేదు, ఏ పంచాయతీ లేదు, అందరూ ఆర్టీఓ స్టాఫ్ను కలెక్టర్ స్టాఫ్ తీసుకొని మాకు వచ్చేది రావాలన్నారు. రేపు ఇస్తే ఎల్లుండి కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది. దిగినట్టు ఇట్లా మళ్ళీ తీసుకొని అంజరెడ్డి జాంగీర్ భాయ్ వద్దు కొట్లాడదు కాదు, ఒకరు ఆరు ఉంటే ఒకరు ఈయన ఉంటే అడగనికి ఆడ ఏం చెప్తారో వినాలని చెప్పి తీసుకుపోయారట. అది ఇట్లా కావాలని ఏం పోలే, లేకపోతే నన్ను పిలిస్తే నాకు అంతకుముందు గదే టైంలో పిలిస్తే వానికి నర్వస్ వాడికి బరాబరి కొట్లాడి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 200 మంది 300 మందికి దయచేసి చెప్తున్నా, తల్లులను నష్టపోకుండా, యువకులను ఒక 30 మంది 35 మంది యువకులను నష్టపోకుండా అందరికి వేసుకొని నిమ్మలంగా ప్రశాంతంగా, అయ్యో 4 నెలల టైం లేదు ఇప్పుడు, ఇప్పటిదాకా 3 నెలల డబ్బులు నెల 20 రోజుల మన డ్యామ్లో నీళ్ళు పడాలి, మనకి ఇల్లు ఇంట్లో వేగవంతంగా నడిచే నీళ్ళు నడుస్తుంది, మనకు అందరికి ఇల్లు వస్తాయి. అయ్యో ముందుగా ఇల్లు వస్తుంది, ఎంతసేపు ఇల్లు రాదు. చూసినా మధుసూదన్ రెడ్డి గారు మా బైలింపూర్ సర్పంచ్ అప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అందరికి ఇల్లు వస్తాయి, ఎవ్వరు భయపడొద్దు, ఎవరు బాధపడొద్దు అని చెప్పని అన్నావు. ఏమైంది మళ్ళీ ఇల్లులు? మీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలామందికి ప్యాకేజీ రాలేదు కదా, చాలామందికి ఇల్లులు రాలేదు కదా. 3 నెలల డబ్బులు నెల 20 రోజుల మన డ్యామ్లో నీళ్ళు పడాలి, మనకి ఇల్లు ఇంట్లో వేగవంతంగా నడిచే నీళ్ళు నడుస్తుంది, మనకు అందరికి ఇల్లు వస్తాయి. అయ్యో ముందుగా ఇల్లు వస్తుంది, ఎంతసేపు ఇల్లు రాదన్నప్పుడు అందరికి ఇల్లు వచ్చినాడే మనం పోదాం. అందరికి ఇల్లు రెడీ అయినప్పుడు మన ఊళ్ళో ఇల్లు తీసుకుంటా, గ్రామ పంచాయతీ వచ్చిన ఇల్లు తీసుకోవాలి. మన ఇల్లు అన్ని ఇల్లు ఏ రోజు రెడీ అవుతుందో ఆ ఇల్లు వస్తుంటా, ఒక్కొక్కసారి వచ్చి మోసపోను మాతో వాదిస్తాం. కాదరపల్లి ఇంట్లో మాతో పాటు ఉంటారని కాదరపల్లిలో 10-15 మంది వచ్చింది. ఎందుకంటే 10 మంది చెప్పేటప్పుడు మన దగ్గర ఉన్నారు, మనకి ఏ లొల్లి అవసరం లేదు. మనకి ఇంతవరకు ఇట్లా మన ఏ ప్రెస్ మీటింగ్కు మనం ఏ రోజు చేయలేదు, మనకి ఈ రోజు కావాలి, మాకు న్యాయపరంగా మాకు కావాలని అదే కలెక్టర్ను అదే ఆర్టీఓను మనం అడుగుకున్నాం. కానీ మనకు అనవసరమైన రోజు మనకి 50 ప్యాకేజీలు అవి 20 ప్యాకేజీలు 30-40 ప్యాకేజీలు ఉన్నాయి. ఇంకా బోర్లు అయ్యి బావులు అయ్యి ఒక 4-5 ఇళ్ళు అయ్యి 20-25 ఇళ్ళ దాకా పైసలు రావాలి. అన్నీ వచ్చి కరెక్ట్ చేసినాక రోజు తిప్పితే 200 మంది 300 మంది ఈ 5-6 రోజుల్లో కూడుస్తారు. నాకు ఈయన కూడా అదే మాట అన్నాడు, అందరం కలిసి అందరికి ప్యాకేజీలు వచ్చిన రోజే పోదామన్నాడు, అందరికి ప్యాకేజీలు వచ్చిన రోజే పోదామన్నాడు. పోయిరు అయిపోయింది. ఇప్పటి వరకు చాలామంది ప్యాకేజీలు రాలే. ములుగులో ఉన్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. ఏం సర్పంచులు ఊర్లకు ఒక శ్మశాన వాటికి తీసుకొచ్చుకో చేత కాలేదు. ఆ రోజు అనలేదా హరీష్ రావు? శ్మశాన వాటికి ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, అవి ఉన్నప్పుడే వస్తామని చెప్పని అనలే. అందరిని మోసం చేసిరు, ప్రతి ఒక్కరిని మోసం చేసి మీరు ఈ లెవెల్లో ఉన్నారు. మీరు ఈరోజు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు.